ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా పండగ వాతావరణము సంతరించుకుంటుంది. సంక్రాంతి 3 రోజుల పండగ కాబట్టి ఇక దీనిని మకర సంక్రాంతి అంటారు. అంటే సూర్యుడు ప్రతి నెల ఏదో ఒక రాశిలో సంక్రమ దినాలు అంటూ ఉంటాయి. ఇక ఏదో ఒక రాశిలో ప్రవేశించినప్పటికీ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన కారణంగా దీనిని మకర సంక్రాంతి పండుగగా తెలుగు వారందరూ కూడా చక్కగా జరుపుకుంటూ ఉంటారు. మొదటి రోజు భోగి. పిల్లలకు చిల్లర నాణాలు, అలాగే రేగిపళ్ళు, అలాగే చెరకు ముక్కలు, అలాగే చిల్లర నాణాలు, అలాగే పువ్వులు ఇవన్నీ కలిపి ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అందరూ కలిపి పిల్లలకు 3 సార్లు ఇలా తిప్పి ఇక దిష్టి తీస్తూ ఉంటారు. అలాగే చక్కగా పిండి వంటలు, అలాగే బియ్యం పిండితో చేసినటువంటి పదార్థాలు. బియ్యం పిండి ఒంటికి చాలా మంచిది. వాటితో చేసినటువంటి పదార్థాలను వండుతూ ఉంటారు. కొంతమంది ముందే వండుతూ ఉంటారు, కొంతమంది ఈ రోజు నుంచి వండుతూ ఉంటారు, ప్రారంభిస్తూ ఉంటారు వంట. అలాగే అరిసెలని, చక్రాలని, జంతికలని, అలాగే బొబ్బట్లని, ఇలా సంక్రాంతి వంటలు, పులిహారని, దద్దోజనమని, ఇలా పాయసమని, పరవాన్నమని ఇలా ఉంటూ ఉంటుంది. సూర్యుడికి పాయసాన్ని కానీ పరవాన్నాన్ని కానీ తప్పకుండా నివేదించండి. మంచి ఫలితాలు ఉంటాయి జీవితంలో. ఏ రోజుకు ఆ రోజు వాకిళ్ళు మొత్తం కూడా శుభ్రం చేసి ఏ రోజుకు ఆ రోజు చక్కగా రంగవల్లులు దిద్దుతూ ఉంటారు, రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు, అలాగే పూలతో అలంకరిస్తూ ఉంటారు. ఈ 3 రోజుల పండగ రోజుల్లో గొబ్బెమ్మల్ని మరి గౌరీదేవిగా భావన చేస్తూ గొబ్బెమ్మల్ని చక్కగా ఇలా గోపురం మాదిరిగా తయారు చేసి పెడుతూ ఉంటారు. 3, 5, 9, 11 అలా మీకు ఎన్ని ఇష్టమైతే ఎన్ని మీకు అంటే అందుబాటులో ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. తర్వాత గొబ్బెమ్మలకు కూడా ఈ గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు, అలాగే రేగిపళ్ళు, చెరకు ముక్కలు, అలాగే మరి విడిపూలు, అలాగే పువ్వులు అన్నీ కూడా మరి వాటి మీద చల్లుతూ ఉంటారు. సంక్రాంతి సరిగ్గా మనకు కనపడాలంటే మనం నిజంగా సంక్రాంతి కోలాహలం చూడాలంటే గ్రామాలకు వెళ్ళి తీరాల్సిందే. భోగి రోజు చక్కగా పిల్లలకు దిష్టి తీస్తూ ఉంటారు. అలాగే పందెం కోళ్ళు అని ఉంటాయి. ముందుగానే ఈ కోళ్లను చాలా పుష్టిగా అన్ని జీడిపప్పు, బాదము, ఇక వాటికి ఏం కావాలో అన్నీ కూడా పెట్టి అలా చక్కగా తయారు చేస్తూ ఉంటారు. పందానికి అలా పెట్టి ఇక బరిలోకి దింపుతూ ఉంటారు. ఈ పందెం కోళ్ళు ఇవన్నీ కూడా చాలా మరి ఒకలాంటి ఆహ్లాదకరమైనటువంటి పని. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇది రచ్చరచ్చ అవుతుంది, కానీ దీన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దుకుంటే బాగానే ఉంటుంది అది. అంతేకాని అది చాలా విపరీతమైనటువంటి మరి ధోరణిలో వెళ్తే అది చాలా రచ్చ అవుతుంది. కాబట్టి చూసి ఆచితూచి వ్యవహరించాలి. ఇది భోగి రోజు ఇలా ఉంటుంది. అలాగే మకర సంక్రాంతి రోజు పెద్దల పండుగ, పెద్ద పండుగ అంటూ ఉంటారు. పెద్దవాళ్ళకు, గతించిన పెద్దవాళ్ళకు పితృతర్పణాలు చేయడం, వారికి ఇష్టమైనవన్నీ కూడా వండి పెట్టడం, పరవాన్నము, పాయసము, పులిహార ఇవి ఎలాగూ ప్రతి మనము పండుగ రోజు చేసుకునేవి. అలాగే వారికి ఏ ఇష్టమైన పదార్థం ఉంటుందో అది గుర్తు చేసుకొని వారికి గుర్తుగా ఆ పదార్థాన్ని వండటము. అలాగే సూర్యుడికి నివేదనగా పాయసాన్ని కానీ, అలాగే పరవాన్నాన్ని కానీ, పాలతో చేసిన ఏ పదార్థమైనా సరే సూర్యుడికి నివేదిస్తే మంచిది. లేదా పచ్చిపాలైనా సరే, లేదా పాలల్లో చక్కెర వేసి ఒక బెల్లం ముక్క వేసైనా సూర్యుడికి నివేదించండి. క్షీరప్రియుడు కాబట్టి స్వామి మరి రంగనాథ స్వామి అన్న, వెంకటేశ్వర స్వామి అన్న, విష్ణుమూర్తి అన్న అన్ని ఆయన స్వరూపాలే, దశావతారాలు. కాబట్టి విష్ణుమూర్తికి సంకేతంగా, సూర్య భగవానునికి సంకేతంగా ఇక పాలను నివేదించండి. చక్కగా ఆ జీవితం కూడా అంతే చక్కగా ఉంటుందని ఆశిస్తూ అంతా కూడా భగవంతుని శరణాగతి చెయ్యాలి. దేవా స్వామి నారాయణ నారాయణ అనే మంత్రాన్ని రోజు జపించండి. వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు శివ పంచాక్షరి మంత్రము ఓం నమో నమ శివాయ అని, శివాలయానికి వెళ్ళేటప్పుడు ఓం నమో లక్ష్మీ నారాయణాయ అని, ఇలా శివుడి గుడికి వెళ్తే కేశవుడి గుడికి వెళ్తే విష్ణువు గుడికి వెళ్తే శివుణ్ణి తలుచుకుంటూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే శివకేశవుల ఇద్దరి ప్రేమకు, అనుగ్రహానికి పాత్రులవుతాము. కానీ కొంతమంది ఇలా అంటూ ఉంటారు, మేము శివ భక్తులమండి, మేము వైష్ణవ భక్తులమండి, మేము వీళ్ళని పూజించాము వాళ్ళను పూజించాము అని
మీరు పూజించినది మొత్తము ఆ పుణ్యము పోతుంది. ఇలాంటి మాటలు మాట్లాడితే శివకేశవులకు ఎప్పుడు భేదం చూపించకండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివుడు ఆపదలో ఉన్నప్పుడు కేశవుడు అంటే విష్ణువు ఆపదలో ఉన్నప్పుడు శివుడు పరస్పరం కాపాడుకుంటూ ఉంటారు, సహకారం తెలియజేసుకుంటూ ఉంటారు. కాబట్టి వారి మధ్య భేదం అంటూ చూపించకండి. వారికే లేని భేదాలు మనకెందుకని భేదాలన్నీ కూడా అలా ఉంటుంది. ఇక పితృదేవతలకు తర్పణాలు వదలండి, చక్కగా రంగవల్లులతోటి తీర్చిదిద్దండి, గోమూత్రంతో శుద్ధి చేయండి ఇల్లంతా కూడా చక్కగా. యాంటీవైరస్, ఇదంతా చలికాలం కదండి, చలి చాలా ప్రబలమయ్యేటటువంటి యమద్రంష్ట కాలం అనమాట. ఎక్కువగా మరణాలు సంభవించేటటువంటి కాలము చలికాలం కాబట్టి ఇక ఆవు మూత్రాన్ని ఇవన్నీ కూడా చల్లుతూ ఉంటే యాంటీవైరస్ గా పనిచేసి క్రిమి కీటకాలు అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. గడపకి పసుపు రాయడం, బొట్లు పెట్టడము, అలాగే బియ్యం పిండితో ముగ్గులు వేయడం, ఇవన్నీ కూడా ఏమిటి, క్రిమి కీటకాలు లోపలికి రాకుండా పసుపును రాస్తూ ఉంటారు. అలాగే గడప లక్ష్మీ స్వరూపం కాబట్టి అలంకరిస్తూ ఉంటాము పువ్వులతోటి, గంధంతోటి, పసుపు కుంకుమ ఇక పువ్వులతోటి అలంకరిస్తూ ఉంటాము. కల్లాపు జరి రంగవల్లులు దిద్ది రథ ముగ్గు లోపలికి వస్తున్నట్టు వేస్తూ ఉంటారు. అలా వేసి చక్కగా గొబ్బెమ్మలు పెట్టి ఆవు పేడతో ఇక ఆ అరుగంత అలికి లేదా ఆవు పేడను నీళ్ళల్లో కలిపి చక్కగా అరుగంత ఆ ముగ్గు వేసే చోట చక్కగా కల్లాపు జల్లి రంగవల్లులు దిద్దుతూ ఉంటారు. పితృదేవతలను అనుసరించి పెద్దలకు ఇప్పుడు ఈ కాలంలో బియ్యము అన్నీ కూడా పంట అన్నీ కూడా చేతికొచ్చే కాలం కాబట్టి చక్కగా నవధాన్యాలు ఇవన్నీ కూడా మరి ఎన్ని వీలైతే అన్ని మంచిగా పిండి వంటలు, చక్కటి షడ్రూపేతమైనటువంటి ఆహారము ఇవన్నీ కూడా తయారు చేసుకొని భగవంతునికి నివేదన చేసి బ్రాహ్మణ సమారాధన చేసిన అనంతరము మనం దాన్ని ఆ నివేదించినటువంటి ఆహారాన్ని మనము ప్రసాదంగా స్వీకరిస్తే మన ఒంట్లో ఉన్న వ్యాధులు, కల్మషము, బాధ ఏదైతే ఉంటుందో అది నశించిపోతుంది. ఏది వండినా సరే భగవంతునికి సర్వం కృష్ణార్పణమస్తు అంటూ ఈ ప్రసాదంగా స్వీకరించి చూడండి. ఆ రుచి ఎంత బాగుంటుందో అదే పదార్థము ఆ నివేదించడంలో ఆ రుచిలో తేడా వస్తుంది. ఒకసారి గమనించి చూడండి. అలాగే పెద్దలను అనుసరించి తర్పణాలు ఇవన్నీ చేసిన తర్వాత పెద్దల పండుగ, ముఖ్యంగా మకర సంక్రాంతి అనేది పెద్దల పండుగ కాబట్టి వారికి ఏది ఇష్టమో అది వండండి. వారి పేరుతో, గతించిన వారి పేరుతోటి బట్టలు అవన్నీ కూడా తీసి మీకు ఇష్టమైన వారికి లేదా ఎవరైనా బ్రాహ్మణులకు దానం చేయండి ఆ బట్టలను. లేదా మీరు ఎవరికన్నా దానం చేయండి, ఎక్కువ దానం చేయండి. బియ్యం దానం చేయడం, డూడు బసవన్నలు, హరిదాసులు వచ్చినప్పుడు లేవు పోపో అనకూడదు, లేకపోతే అలా మౌనంగా ఉండండి. అంతేగాని పోపో అంటే లక్ష్మిని పొమ్మన్నట్టుగా అక్కడ మరి అర్థం వస్తుంది. గుప్పెడు ధాన్యమైనా సరే ఇవ్వండి. ఎంత దానం చేస్తే ధనశుద్ధి అవుతుంది. మనం దానం చేసే కొద్దీ లక్ష్మీదేవి కటాక్షము, కుబేర కటాక్షము మరి పెరుగుతూ ఉంటుంది. పిసినారితనం ఉన్నంతసేపు అది ఒకేసారి పోతుంది ధనమంతా కూడా. అలా కాకుండా చక్కగా దాన ధర్మము, ఇంటికి వచ్చిన వారికి తాగడానికి ఏమైనా ఇచ్చి మర్యాదగా ప్రవర్తిస్తేనే మన ఇంటికి వస్తారు. లేకపోతే ఎంతున్నా కానీ ఎవరింటికి ఎవరు వెళ్తారండి ఈ రోజుల్లో? ఎవరు వెళ్ళే రోజులు కాదు. కేవలం మర్యాదతోటి, ప్రేమతోటి పిలిస్తేనే ఎవరైనా పలకరిస్తారు, ఎవరైనా మన ఇంటికి వస్తారు. మనం కూడా ఎవరైనా మర్యాదగా మనల్ని పిలిస్తేనే వారింటికి మనం వెళ్తాము. ఎవరైనా అతిథిని పిలిచినప్పుడు చాలా మర్యాదగా వ్యవహరించాలి. వాళ్ళని పిలిచి పట్టించుకున్నట్టు ప్రవర్తిస్తే అదో పెద్ద దోషము. కాబట్టి పిలిచే ముందే ఆ మర్యాదలు చేయగలిగితేనే పిలవండి. లేదంటే లేనిపోని దోషము ఆపాదించబడుతుంది. ఎందుకంటే అతిథి దేవో భవ. వాళ్ళు అరే మనల్ని ఇంటికి పిలిచి ఇలా అవమానించారే పట్టించుకోకుండా అనే భావం వచ్చేట్టు చేయకండి. పదే మీరు తాగారా, మీరు తిన్నారా, అక్కర్లేకపోయినా సరే 4 సార్లు వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, తినండి అని కొసరి ప్రేమతోటి వడ్డించాలి. అలా ఉండాలి అతిథి అభ్యాగతం అంటే. అలా చేస్తే నారాయణుడికి చాలా ఇష్టము, శివకేశవులకి చాలా ఇష్టం. కాబట్టి అంతా డూడు బసవనకి ఏదన్నా దానం చేయడము. కూష్మాండము ఈ భూగోళాన్ని సూచిస్తుంది కాబట్టి కూష్మాండ దానము. కూష్మాండం అంటే ఏంటి? గుమ్మడికాయని దానం చేయడము. అలాగే చక్కగా మనకి ఏ కోరిక అయితే ఉంటుందో ఈ సంకల్పం చేసుకోండి ముందే. స్వామి నాకు ఈ కోరిక ఉంది, ఈ ఏడాది ఇది తీర్చవయ్యా అని. మీకు పెళ్ళ, సంతానమా, గృహమా,
లేదంటే బిజినెసా, లేకపోతే ఏంటి వ్యాపారమా, లేకపోతే రుణ బాధలా ఏమిటి, లేదంటే మనశ్శాంతి లోపించడమా, ఆ సంకల్పం చేసుకొని ఈ ఏడాది చివరిలోపు వీటి నుంచి నేను బయటపడాలి, లేదా ఈ ఏడాది చివరిలోపు నాకు ఇది దక్కాలి అని సంకల్పించుకొని ఇక నీదే భారం స్వామి అని చెప్పి అలా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలంబు ప్రారంభం అయ్యే దశ కాబట్టి భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాల్ని అలా పంటితో బిగబట్టి సరిగ్గా ఉత్తరాయణం వచ్చిన తర్వాత భీష్మ ఏకాదశి అంటారు. ఆ రోజు పరమపదిస్తారు, అంటే భగవంతునిలో ఐక్యమవుతూ ఉంటారు. భీష్మ పితామహుడు కాబట్టి అంత గొప్పది ఉత్తరాయణ కాలము. దక్షిణాయనము గొప్పదే, అయితే ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటూ ఉంటాం. కాబట్టి చక్కగా ఇలా చేస్తూ ఉండండి. మీకు చేయగలిగిన పిండి వంటలు చేయండి, ప్రశాంతంగా చేయండి, అల్లరి చేసుకోకుండా గొడవలు పడకుండా అలా చేస్తూ ఉండండి. అదే భగవంతునికి కావాల్సింది, ప్రేమ, ప్రశాంతత, నెమ్మదిగా ఉండాలి. అలా ఊరికే గోలలాగా ఉంటే అది ఎవరికి కూడా మనకే నచ్చదు, భగవంతుడికి ఏం నచ్చుతుంది. కాబట్టి పిల్లలతోటి సందడి వేరు, గోల వేరు. కాబట్టి సందడిగా ఉండండి, గోలగా ఉండద్దు. అలాగే ఈ కోడి పందాలైనా సరే సరదాగా చేసుకోవాలి, రచ్చరచ్చ చేసుకొని కొట్లాట్లకు దిగకూడదు. అలాగే ఇదంతా కూడా సంక్రాంతి రోజు చేస్తాం కదా. ఇక 3వ రోజు కనుమ అంటే ఇక పాడి పంటలు, పశువులన్నీ పూజించేటటువంటి రోజు కనుమ రోజు. అలాగే గ్రామ దేవతలకు చక్కగా పొంగళ్లను, పులిహారలను నివేదనగా నివేదిస్తూ ఉంటారు ఆహారాన్ని. లేదా కొంతమంది ఇంట్లోనే 3 విస్తర్లు వేసి ఇక త్రిశక్తులకు సంకేతంగా వండిన ఆహారాన్ని అలా 3 విస్తర్లలో పెట్టి 3 అరిటాకులలో పెట్టి అలా అమ్మవార్లకి నివేదిస్తూ ఉంటారు. పార్వతి అన్న, లక్ష్మీదేవి అన్న, సరస్వతీదేవి అన్న అన్ని కనకదుర్గ అవతారాలే, అన్ని ఆదిశక్తి మయం. కాబట్టి ఈ జగత్తంతా అమ్మ ఆధీనంలో జరుగుతుంది. కాబట్టి ఇక గ్రామ దేవతలను సంకేతంగా వారికి చీరాసారే ఏదైనా పెట్టి మరి చక్కగా పువ్వులు పండ్లతోటి అలంకరించి వారికి నివేదనగా పొంగళ్ళు కానీ, పాయసం కానీ, పులిహార కానీ వండి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇది కనుమ రోజు చేసేటటువంటి ప్రక్రియ. కనుమ రోజు కాకైనా మునుగుతుంది. ఈ 3 రోజుల పండుగ ఏదైతే ఉంటుందో 3 రోజులు కూడా తప్పకుండా మరి తల మీద నీళ్లు పోసుకోండి. భోగి రోజైతే చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేయండి, తలంటుకోండి. సంక్రాంతి రోజు మామూలుగా నీళ్లు పోసుకోండి. 3వ రోజు కనుమ రోజు కూడా ఇక నీళ్లను తల మీద పోసుకుంటూ ఉండాలి. ఏదన్నా వ్రతాలు అవి చేసినప్పుడు మాత్రం తలంటుకోకూడదు, మామూలుగా నీళ్లు పోసుకోవచ్చు తల మీద. అలా చేసిన తర్వాత ఇక కనుమ రోజు పొలిమేర దాటకూడదు అనేటటువంటి ఒక నియమం ఉంది. ఆ రోజు ఏ ప్రయాణం కూడా పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు రంగురంగుల ఈ పరికిణి ఓనీలతోటి అలా చక్కగా పెద్ద పెద్ద జళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటే, పూలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ పట్టీలు, ఆ శబ్దానికి నిజంగా లక్ష్మీదేవులు భూమి మీద అవతరించారా అని అనిపిస్తుంది. చాలా ముచ్చటగా ఉంటుంది పెళ్ళిడి పిల్లలు ఈ పరికిణి వన్నీళ్లతోటి తిరుగుతూ ఉంటే. కాబట్టి 3 రోజుల పండుగను ముచ్చటగా జరుపుకోండి ప్రశాంతంగా. దైవ చింతన ప్రాధాన్యం ఇక్కడ. మకర సంక్రాంతి అంటే మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించిన కారణంగా మకర సంక్రాంతి జరుపుకుంటూ ఉంటాము. ఈ రథం ముగ్గు ఏదైతే లోపలికి వచ్చేటట్టు వేస్తామో ఇక చివరి రోజు అదే రథం ముగ్గును తిరిగి తూర్పు వైపుగా గీతను అలా పొడిగించి తూర్పు వైపుకు పంపిస్తూ ఉంటాము. అంటే ఊర్లో ఉన్న అరిష్టాలు అన్నీ పోయి, రోగాలు వ్యాధులు అన్నీ పోయి, ఇది చలికాలం కాబట్టి మరణాల శాతం తగ్గి ఇక అందరూ సుభిక్షంగా పాడి పంటలతోటి, పిల్ల పాపలతోటి హాయిగా ఉండేటట్టు చూసి తూర్పు దిశగా వెళ్ళటం అంటే సూర్యుడికి చెప్పటం అన్నమాట. స్వామి మమ్మల్ని అభివృద్ధి చెయ్యి అని చెప్పి, ఎవరికి ఏ అపాయం కలగకుండా కాపాడు అని చెప్పి అలా తూర్పు వైపుగా గీతను పొడిగించడం జరుగుతుంది. రథం ముగ్గు ఈ రోజు బయటకు వెళ్తున్నట్టుగా అలా ముగ్గులు వేస్తూ ఉంటారు. మీకు తోచినట్టు చేయండి. ఏదైనా సరే భక్తి ప్రాధాన్యము, అలాగే ఉన్న దాంట్లో చేయండి, అప్పు చేసి చేయమని ఏ భగవంతుడు చెప్పలేదు. అలాగే మరొకసారి అందరికీ కూడా భోగి, మకర సంక్రాంతి, అలాగే కనుమ, ముక్కనుమ 3 పండుగలు వెళ్ళిన రోజు ముక్కనుమ. అంటే 4వ రోజు కూడా ముక్కనుమ పండుగే కాబట్టి
ఈ 4 రోజుల పండుగను చక్కగా హాయిగా ఆహ్లాదంగా సేద తీరండి. హాయిగా కుటుంబ సభ్యులతోటి, మీ పిల్లలతోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి పంచుకోవడము, దానం చేయడం నేర్చుకోండి. దాని ద్వారా సత్సంబంధాలు పెరుగుతూ ఉంటాయి అని తెలియజేస్తూ, లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి. అలాగే మరి పిల్లలు పతంగులు ఎగరేస్తూ ఉంటారు. చక్కగా రంగురంగుల పతంగులు చూడటానికి ఆకాశంలో చాలా ముచ్చటగా ఉంటుంది. ఇది కూడా ఒక మరి సరదా. అలాగే భోగి రోజు భోగి మంటలు వేస్తూ ఉంటారు. ఈ చలి నుంచి మరి బయటపడటానికి కొంత ఉపశాంతికి అలా ఆ భోగి మంటల్లో నీళ్లు కాచుకొని చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు. ఇది కూడా గమనించాలి.